హలో గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ 13కి. అండ్ ఈ ఎపిసోడ్ అంతా బాగా ఎమోషనల్గా సాగింది. నిన్న ఎపిసోడ్లో రచ్చ రచ్చ చేసేసారు కదా, ఈ సోనియా ఇల్లు, యష్మి వీళ్ళంతా గేమ్స్ ఆడి. అండ్ ఇటువైపు ప్రేరణ మైండ్ తినేశారు. ప్రేరణనేమో నేను సంచాలకంగా ఫెయిల్ అయ్యానేమో అంటూ భయపడుతూ ఏడవడం. అండ్ నబీల్ ఏమో నాకు అన్యాయం జరిగిందని చెప్పడం, ఇవంతా చూసాం. ఇవాళ ఎపిసోడ్లో కొంచెం ఎమోషనల్గా ఉండబోతుంది. ఇటు స్టార్ట్ చేయగానే ఇటువైపు అబ్బాయి ఆ, సోనియాని సోఫాలో కూర్చోబెట్టుకొని చెప్తూ ఉంటాడు పృథ్వీ గురించి. పృథ్వీ అలాగా ప్రేరణ మీదకి వెళ్ళడం చాలా తప్పు. అండ్ నువ్వేమో పాయింట్ మాట్లాడుతున్నావు, కానీ నీ వెనక వాళ్ళు అడ్డొస్తున్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో నువ్వు చెప్పే పాయింట్ కరెక్టే, కానీ నువ్వు వాళ్ళలో కలిసిపోతున్నావు, నువ్వు సరిగా చెప్పట్లేదు అన్నట్టుగా అంటున్నాడు, సలహా ఇస్తున్నాడు. వాళ్ళిద్దరిలో నువ్వు కూడా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇటు ప్రేరణ అరుస్తుంది, వెనక వాళ్ళు అరుస్తున్నారు. నీ పాయింట్ కరెక్ట్ ఉంటుంది కాబట్టి నువ్వు కొంచెం ఆగి మాట్లాడు అన్నట్టుగా చెప్తున్నాడు అబ్బాయి. ఇటువైపు బయట లాన్లో సోఫాలో కూర్చున్నారు ఒక గ్రూప్. శేఖర్ భాష, యష్మి, ప్రేరణ, పృథ్వీ వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళు శేఖర్ భాష అంటూ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చినందుకే నా మీద పడ్డారు వాళ్ళు అన్నట్టుగా శేఖర్ భాష ఆ, అంటున్నాడు. అయితే ఇటువైపు యష్మి అనేసింది కూడా, మీరు నామినేషన్ పాయింట్ మాకు ఆల్రెడీ ఇచ్చేసారని. ఇక చూడండి నెక్స్ట్ వీక్ ఇక శేఖర్ భాషను గుద్దుడే గుద్దుడు. అండ్ ప్రేరణ ఏమో వివరణ ఇచ్చుకుంటుంది ఏమంటే, అదే వేరే విష్ణుప్రియ అండ్ అభయ్ గురించి. విష్ణుప్రియ చెప్తుంది అభయ్ తోసాడని. అభయ్ ఏమో బ్యాలెన్స్ లేక పడిపోయింది అన్నట్టుగా, ఇంబ్యాలెన్స్ అయి పడిపోయింది అన్నట్టుగా అభయ్ చెప్తున్నాడు. నేను ఎవరిని నమ్మాలి ఏంటి నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా అండ్ ప్రేరణ ఆల్సో అంటుంది. స్ట్రాంగ్, ఇటువైపు చాలా నిఖిల్ అందుకొని స్ట్రాంగ్ ఫస్ట్ నుంచి నువ్వు ఇదే. ఇటువైపు అభయ్ అండ్ సోనియా అండ్ డిస్కషన్ లో ప్రేరణ పాపం కన్ఫ్యూజ్ అవుతుంది. పృథ్వీ మీదకి అలా రాగానే ఏడ్చేసింది ఆ పిల్ల అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇటువైపు నిఖిల్ మాట్లాడుతూ, నువ్వు నీ పాయింట్ పైన స్ట్రాంగ్ గా లేవు ప్రేరణ, అది ఇప్పుడు వచ్చింది. నువ్వు ఏదైనా చేసుకోండి అని చెప్పి నీ పాయింట్ పైన నువ్వు స్ట్రాంగ్ గా ఉండాల్సింది అన్నట్టు నిఖిల్ అంటున్నాడు. అలా ఉండకపోవడం వల్లే ఇప్పుడు నీ టీమే నిన్ను బ్యాడ్ చేసింది. నిన్ను విడగొట్టాలని నీ టీం నుంచి నీకు చెప్పట్లేదు, కానీ ఇప్పుడు నిన్ను సంచాలక ఎవరు చేశారు? నీ టీమే. రమ్మీ ఎవరయ్యారు? మీ టీం వాళ్ళే. నువ్వు మీ టీం వాళ్ళే నిన్ను చేశారు. అండ్ ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఇచ్చావు అంట, ఇవన్నీ నిఖిల్ చెప్తున్నాడు. మీ టీం వాళ్ళకే ఇచ్చావు, సో నువ్వేమయ్యావు? పప్పు అయ్యావు అంటున్నాడు. అంటే మీ టీం వాళ్ళ మాటలు వినబట్టే నువ్వు ఇలా అయ్యావు, నీకు ఈ పరిస్థితి వచ్చింది అన్నట్టు క్లియర్గా చెప్తున్నాడు. ప్రేరణ నిజంగా ఒక వైపుగా మొత్తం ఇంకా ఎవరు యష్మి, సోనియా వీళ్ళ మాటలే వినడం. అండ్ ఆమెకు డౌట్ వచ్చినప్పుడల్లా వాళ్ళని అడగడం, వాళ్ళ సలహాలు తీసుకోవడం కొన్ని విషయాల్లో చేసింది. దానివల్లే కొంత ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడింది. కొంత తను ఓన్గా ఆలోచించాలని అంతమందిని చూడలేదు పాపం. ఎందుకంటే ఆ గేమ్ అలాంటిది. ఒక్కొక్కరిని విడిగా చూడాలి. ఈవెన్ మనకి కొన్ని స్క్రీన్స్ ఉన్నా కూడా ఒక్కోసారి మనకు తెలియవు. అలాంటి గేమ్ అది. ఎందుకంటే ఒక 6 మెంబర్స్ ఉన్నారు ఒక చిన్న రౌండ్ సర్కిల్ లాంటి దాంట్లో. సో అలా ఎవరు ఎడ్జ్ దాటారో ఎవరు దాటలేదో అన్ని వైపులా చూడటం అంటే కష్టం కాబట్టి, ప్రేరణ మరి కావాలని తీసుకుందో హెల్ప్, లేదంటే తప్పలేదని తీసుకున్నారనే చెప్తుంది. నేను సంచాలకంగా ఫెయిర్గా ఉండాలని అనుకుంటున్నాను అని పదే పదే చెప్పింది పాపం. అంతులేని వీరులు 75,000 సంపాదించారు. ఆ, అఖండ క్లాన్ 1,25,000 సంపాదించారు. 2,45,000 కెరటం క్లాన్ గెలుచుకున్నారు. సో ఎక్కువ మొత్తంలో గెలుచుకుంది కెరటం క్లాన్ కాబట్టి ఆ మొత్తాన్ని వాళ్ళు ఏంటి ఈ 5,00,000కి యాడ్ చేస్తారు, ప్రైజ్ మనీకి యాడ్ చేస్తారు. సో ఈ విధంగా బిగ్ బాస్ చెప్పాడు. కిచెన్ లో విష్ణుప్రియ అడుగుతుంటది, నిఖిల్ పృథ్వీ ఎదురుగా ఉంటారు. సో నిఖిల్ కంటే నువ్వే స్ట్రాంగ్, కానీ గేమ్ లో ఇతను ఎందుకు ఉంటున్నాడు, నువ్వు ఎందుకు పోతున్నావు, నీకు అర్థమైందా అన్నట్టుగా అడుగుతూ ఉంటది. అయితే ఆహ్, నీ యాంగర్ మేనేజ్మెంట్‌ని కంట్రోల్ చేసుకోవాలి నువ్వు అన్నట్టుగా సీత కూడా అంటా ఉంటది పక్క నుంచి. సో ఇప్పుడు డాక్టర్ ఇంత టాబ్లెట్ ఇచ్చి ఇంత జబ్బుకి ఇంతే టాబ్లెట్ ఎలా ఇస్తాడో నువ్వు కూడా అలాగే ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ ఇస్తే ఏమవుతుందో తెలుసు కదా అన్నట్టుగా అంటూ ఉంటారు. ఇప్పుడు ఏదో పెద్ద పృథ్వీ ఏదో జ్ఞానోదయం అయిపోయినట్టు రేపటి నుంచి చూడు నువ్వు సైక్ అయిపోతావు. అదైపోతావు, ఇదైపోతావు అంటూ మాట్లాడుతున్నాడు. సోనియా, అభయ్, శేఖర్ భాష అందరూ కూర్చొని నైట్ జోకులేసుకుంటా ఉంటారు. ఇందులో ఒక అబ్బాయి చెప్తూ, మణికంఠ గాడు నేనేదో కార్నర్‌లో ఆడుకుంటుంటే నన్ను నూకుతారేంట్రా మీరు అంటున్నాడంట. ఇక హ్మ్, ఎవడికైనా ఏడ దెబ్బ తగులు అభయ్ చెప్పేదేంటంటే, పాపం వాడికెక్కడ దెబ్బ తగులుతుందో అని వాడి బాధ అన్నట్టుగా అభయ్ చెప్తున్నాడు. పాపం వాడిని తోసిన వైపు సైడ్‌లో సోఫా టేబుల్ గూడా ఉందిరా, అదిగో
ఇంతలోకి మణికంఠ ఇటు నుంచి వస్తాడు. వచ్చి గబా గబా ఒక కట్టె పుల్లలాగా వచ్చేసి చెప్తాడనమాట. "నేనేం భయపడట్లేదన్నా. నేనెంత ఆడాలో అంత ఆడాను. అందరికి ఈళ్ళు ఓకే అన్నా" అని నవ్వుతారు. నవ్వితే ఇందులో జోకేయడానికి ఏమి లేదు. నవ్వుకోవడానికి ఏమీ లేదు. అయితే నా బాడీ ఎంత సపోర్ట్ చేస్తదో అంతవరకే ఆడగలను గదా నేను. సో, ప్లీజ్ నా మీద ఏం జోకులేయకండి. నాకు కలవడమే కొంచెం మనుషులతో కష్టంగా ఉంది. సో, నన్ను అర్థం చేసుకొని నా మీద ఏం జోకులేయొద్దని చెప్పి సీరియస్‌గా ఎళ్ళిపోతాడు. అంత అసలు ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే మణికంఠ ఏమో ఇప్పుడంతా ప్రెజెంట్ మనకంటే బానే ఉన్నాడు కాబట్టి మనం గూడా నెగెటివ్‌గా చెప్పుకోకూడదు. కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ జోకేస్తున్నప్పుడు ఏముందిలే అని వదిలేసే అంత ఏమంటారు కొంచెం లీజర్ మెంటాలిటీ కొంచెం ఉండాలని నాకనిపిస్తుంది. అంటే అతనిలో ఉన్న సీరియస్ బర్డెన్ ఏదైతే ఉందో అది పోగొట్టుకోవాలి. ఇంకా దాంట్లోకి కూడా పోగొట్టుకొని అప్పుడే కదా ఫ్రెండ్లీ అవుతాం మనం అందరితో. ఇలానే ఉంటే కొంచెం ఫ్రెండ్లీ అవ్వడం అందుకే సాధ్యపడట్లేదు. ఫ్రెండ్లీగా ఉండడం గాని, ఒకళ్ళతో కూర్చోవడం గాని, మాట్లాడడం గాని. ఎందుకంటే మనం ఎదుటివాడు మన మీద జోకేసినా అది లిమిట్ మించి ఉన్నప్పుడే మనం ఫ్రెండ్స్‌కి దగ్గరవుతాం. వాడి మీద గూడా మనం జోకేసే అంత లిబర్టీ తెచ్చుకోగలుగుతాం. ఏదేమైనా తనకిష్టం లేనిది ఏదో మొహం మీద చెప్పడం గూడా ఒక అందుకు మంచిదే. అండ్ ఇంకోటేంటంటే మనం ఫ్రెండ్‌షిప్ చేసుకునేది, చేసుకోగలిగేది ఇలాంటి టైమింగ్స్‌లోనే. ఇలాంటి టైమింగ్సే వద్దనుకున్నప్పుడు ఇంకెవరితో కలుస్తాడతను? కలవలేడు గదా! అదే నేను చెప్పేది. రేపు ఈ గ్రూప్ కూర్చుంటారు. అభయ్, నిఖిల్, సోనియా అండ్ పృథ్వీ. విష్ణుప్రియ ఏదో అంటే మనకి కోపమే రాదే అంటే ఆమెను ఉద్దేశించి. కోపమేమి రాదే గ్రౌండ్‌లో మాత్రమే వస్తదని చెప్తుందంట సోనియా గురించి. ఇటువైపు అభయ్ అంటాడు, "ఓహ్! దీన్ని పక్కకు నూకండి. అసలు దీని వల్లే మొత్తం గేమ్ ఆడేటప్పుడు సోనియాని పక్కన పెట్టుకోవద్దన్నట్టుగా ఊరికే చెప్తున్నాడు." ఎందుకంటే కొంచెం సోనియా వల్ల పృథ్వీ యాంగ్రీ అవ్వడం అండ్ సోనియా గూడా యాంగ్రీ అవుతుంది గదా! అన్నట్టు. సోనియా అంటది, "నాకు కోపం వచ్చిందని నేను అందరికి ఎందుకు చెప్పుకోవాలిరా" అంటూ మాట్లాడుతది. ఇటువైపు బెడ్‌రూమ్‌లో శేఖర్ భాష ఇందాక శేఖర్ భాష మీద పడిపోయింది గదా పాపం. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏంది? నువ్వెవరు చెప్పడానికి? నీకేం రైట్ ఉంది? అది ఇది అని పడిపోయింది గదా! శేఖర్ భాషకి డౌటొచ్చింది. సోనియాకి నిజంగా కోపమొచ్చిందా? లేదంటే కోపం వచ్చినట్టు నటించిందా అంటే ఇక్కడ యష్మి అంటది. లేదు లేదు నిజంగానే వచ్చింది. మా వాళ్ళు గదా! అక్కడ అప్పుడు ఆడేది అన్నట్టుగా అంటది. ఇక్కడ సింక్ చేస్తూ ఇక్కడ బయట వీళ్ళు అబ్బాయి గ్రూప్ కూర్చున్నారు గదా! సో, ఆ అబ్బాయి పాడుతా ఉంటాడు. కుటుంబం ఇది శుద్ధ పూస కుటుంబం అని చెప్పి ఏంటో కొంచెం 'బిగ్ బాస్' ఈ ఎపిసోడ్‌లో కొంచెం సింక్ చేసినట్టుగా పెట్టాడు. నిన్నటి ఎపిసోడ్‌లో, ఈ ఎపిసోడ్‌లో కొంచెం కొన్ని క్లిప్స్ అలా పెట్టాడు. నిఖిల్ అందుకుంటాడు. నిఖిల్ అందుకొని ఇద్దరున్నారురా గ్రూప్‌లో. యష్మిని ఉద్దేశించి అదేమో పెద్ద నెగెటివ్ సపోర్టరు. ఈమేమో మా కొడుకు మంచోడే, మా కొడుకు మంచోడే. ఎవరిని సోనియా పృథ్వీని సపోర్ట్ చేస్తూ అలా అంటదంట. యష్మి ఏమో అలా నెగెటివ్‌గా అలా సపోర్ట్ చేస్తది అన్నట్టు నిఖిల్ చెప్తున్నాడు. ఇటువైపు ఎవరు అబ్బాయి అందుకొని అది పెద్ద సైక్ అయిపోతది అని యష్మిని ఉద్దేశించి అంటున్నాడు. ఇక్కడ అబ్బాయి చూసారా కొన్ని కొన్ని చాలా సార్లు యష్మిని టార్గెట్ చేశాడు వాళ్ళ గ్రూప్‌లోనే ఉంటూ. కానీ ఈ విషయం యష్మికి తెలీదు. ఎప్పుడైతే నామినేషన్స్ వస్తాయో, యష్మి ఎప్పుడైతే చీఫ్ నుంచి ఎళ్ళిపోతదో, అప్పుడు తెలుస్తది. ఆ క్లాన్ అదంతా అయిపోయాక అప్పుడు తెలుస్తది అభయ్ గురించి. ఎందుకంటే ఇప్పటికి చాలా సార్లు అభయ్ ఒకసారి నాగార్జున గారు ఏదో బోర్డ్స్ ఏయమన్నప్పుడు కూడా కన్నింగ్ అని ఏదో ఒక బోర్డేస్తాడు. స్వార్థమనో ఏదో ఒక బోర్డేస్తాడు. అదే ఏదో పాజిటివ్‌గా చెప్పేసాడు. మళ్ళీ ఈ టీమ్‌లోనే ఉంటూ గత 2 రోజులుగా అప్పుడప్పుడు చురకలు అంటిస్తూనే ఉన్నాడు. అమ్మో! యష్మినా, అమ్మో అది, అమ్మో ఇది అన్నట్టు యష్మి గురించి అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాడు సోనియాకి. సో, ముందు ముందు వీళ్ళిద్దరికి ఉందయితే. మార్నింగ్ అవుతది. సాంగొస్తది. అందరూ డాన్స్ ఏస్తారు. లింగిడింగిలింగిడి నాయమ్మ నా తల్లి ఆ సాంగ్ సారీ. ఆ సాంగొస్తది. అందరూ డాన్స్ ఏస్తారు. గుడ్ మార్నింగ్ చెప్తారు. ఇటువైపు నుంచి ఈ టైంలో గూడా ఈ నిఖిల్ సోనియా హగ్గులు చూడలేక చచ్చిపోతారు. హగ్గుల్ డే అని ఒక డే పెడితే పోయింది. ఆ రోజే చేసుకోవాలన్నట్టు బిగ్ బాస్‌లో. రేపేమో కిచెన్‌లో స్టార్ట్ అవుతది. ఎవరు విష్ణుప్రియ ఇంత కష్టపడి చేసిన వ్యక్తికి మాడిన బ్రెడ్ అంటూ ఇస్తది. ప్రేరణ ఎవరికో బ్రెడ్ చేసి ఇచ్చింది. అది కొంచెం మాడింది. అది అభయ్‌కే. సో, ఈ విష్ణుప్రియ ఈ డైలాగ్ ఏసింది. ఇటు పక్కనే కూర్చున్న ఎవరు సోనియా లేచి ఎళ్ళిపోతూ ఉంటే నిఖిల్ చేయి పట్టుకుంటాడు. ఎక్కడికెళ్ళిపోతున్నావు అని, లేదు బయట కూర్చుంటా అంటే, లేదు ఇక్కడ కూర్చో ఏమైందిప్పుడు? ఏమైంది? అని అడుగుతా ఉంటే, అక్కడ ఏదో సిట్యుయేషన్ జరిగింది. మొహం మాడినట్టుగా పెట్టింది. ఏమైంది చెప్పు అంటే, ఊరికే ఇక్కడ కూర్చుంటే రెచ్చగొట్టే మాటలన్నీ మాట్లాడుతదంటే, ఏమనింది? అంటే చెప్పదు. బ్రెడ్ గురించా? అంటే, బ్రెడ్ గురించే అంటే, నీకేమైనా నచ్చకపోతే మొహం మీదే చెప్పు అంటాడు. అయితే అది నా విషయం కాదు గదా! వేరే వాళ్ళ విషయం గదా! అంటే, మరి వేరే వాళ్ళ విషయం అయితే నువ్వెందుకు ఫీల్ అవ్వడం అంటాడు.
అయితే నేను నీకేం చెప్పలేదు గదా! అంటది. మళ్ళీ బయటికెళ్ళడానికి లెగుస్తుంటే ఏంటి చెప్పు ఏముంది? సరే బయటికెళ్ళి కూర్చుందాం పదా అని ఇద్దరు లేచెళ్ళి బయట కూర్చుంటారు. బయట కూర్చొని ఊరికే రెచ్చగొట్టే మాటలన్నీ మాట్లాడుతది విష్ణుప్రియ ఎప్పుడు అని చెప్తా ఉంటది సోనియ. ఆహ్, ఇంకా ప్రొలాంగ్ చేస్తూ నిన్న ప్రేరణ అంత ఇదయింది గదా! నిన్న ప్రేరణకెళ్ళి చెప్తుంది. మీ టీమ్ వాళ్ళే ఇలా చేశారు. మీ గ్రూప్ వాళ్ళల్లే నీకు ఈ పరిస్థితొచ్చిందని చెప్తుంది. ఆహ్, అది ఎంత తప్పు అందరిని రెచ్చగొట్టడానికి చూస్తది. అందరిని విడగొట్టడానికి చూస్తది గ్రూప్ నుంచి అంటుంది. అది ఏంటో ఈ అమ్మాయి సోని అసల. మైండ్ ఉండి మాట్లాడుతదా? లేక మాట్లాడుతదా? లేతే ప్రాబ్లమ్స్ సృష్టించుకుంటది తనకు తానే. అదే సోదనిపిస్తది. ఏమన్నా ఉన్న వాటి మీద ఫైట్ చేస్తే రియల్ వాటి మీద బావుంటది. ఈ అమ్మాయి ఎందుకో విష్ణుప్రియని బాగా గట్టిగా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. విష్ణుప్రియ బయట స్ట్రాంగ్ అని ఆల్రెడీ సోనియాకి తెలుసు. అదేమి లేదు డొల్ల అని చూపించడానికో, లేతే విష్ణుప్రియని నెగెటివ్ చేయడానికో పదే పదే పోక్ చేస్తుంది. లేనిది ఉన్నట్టు చేస్తుంది. అసలు ఆ అమ్మాయి పాపం ఏమనల విష్ణుప్రియ. చాలా చిన్న పిల్లలా ఉంటది. ఎప్పుడు అంటే చిన్న పిల్లలా మాట్లాడుతది. సో, అక్కడ నార్మల్‌గా అన్న ఒక సెంటెన్స్ అసలు ఈమెకు కనెక్షనే లేదు. అంటే ఈమె ప్రిమిసెస్‌లో అంటే ఈమె చుట్టుపక్కల ఇంకా ఏ విషయాలు జరగకూడదా అన్నట్టు అయిపోయింది సోనియా. అండ్ ఈ ప్రతి మాటని నిఖిల్ గూడా ఇలా వినడం చాలా తప్పు. యాక్చువల్‌గా ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ప్రేరణకి మా గ్రూప్ నుంచి నెగెటివ్‌గా చేసి విడగొట్టాలని చూస్తుంది అన్నవి నిన్న నిఖిల్ అన్నాడు ప్రేరణతో. మీ గ్రూప్ వాళ్ళే నిన్ను సంచాలకుగా పెట్టారు. మీ గ్రూప్ వాళ్ళే నిన్ను ఆడి ఆడమని చెప్పారు. మీ గ్రూపుల వాళ్ళే ఇలా చెయి, అలా చెయి అని నీకు సజెస్ట్ చేశారు. ఇప్పుడు పప్పయింది నువ్వే. సో, దీన్ని బట్టి ఏమర్థమైంది? నేను మీ గ్రూప్ నుంచి విడగొట్టడానికి నీకు ఈ మాటలు చెప్పట్లేదు అని కూడా చెప్పింది కూడా నిఖిలే. సో, మరి ఈ అమ్మాయి విష్ణుప్రియ అని అంత మాట అన్నప్పుడు మరి ఏ నిఖిల్ కూడా అలానే మాట్లాడాడు కదా! సరే అది పక్కన పెట్టేస్తే, ఇంతలోకే వాళ్ళ ల్యాన్‌లో కూర్చుంటారు కదా! పృథ్వీ వచ్చి జాయిన్ అవుతాడు. వాళ్ళ ముందు నుంచే శేఖర్ భాష స్నానానికో దేనికో వెళ్తూ ఉంటాడు. అయితే ఈయనని నిన్న మస్తు తిట్టినానురా! నామినేషన్ ఏస్తాడో ఏమో! నీ పెద్దరికం ఏమన్నా ఉంటే పెద్దరికం మాటలు మాట్లాడాలా? నీ ఇష్టం ఉన్న చోట మాట్లాడడం కాదని చెప్పాను. ఏదో ఒక మాట చెప్పంటే దాన్ని రుద్దుతా ఉంటాడు. అదలా అనకూడదు కదరా! అంటే ఏ మాట అన్నాడు? అని పృథ్వీ అంటాడు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తీసుకోవచ్చు అని అన్నాడంట. ఆ మాట కింద అది రాంగ్ చెప్పినంట. అసలు ఈ సోనియాకి పిచ్చి పట్టిందనే చెప్పాలి. అన్నీ కొంచెం నెగెటివ్‌గా తీసుకోవడం, యాటిట్యూడ్ చాలా డిఫరెంట్‌గా ఉంది. పాపం శేఖర్ భాష ఏమనకుండా వదిలేసాడు. ఎందుకులే నామినేషన్‌లో చూసుకుందాం. ఇక్కడెందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం అనుకున్నట్టున్నాడు. ఎటు నామినేషన్‌లో నన్ను గుద్దుతది. ఎందుకంటే అప్పుడు మొహం మీదకొచ్చేసి ఏకంగా అది, ఇది అని తిట్టింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ నువ్వెలా అంటావు? నువ్వు పెద్దరికం ఉంటే పెద్దరికం ఉన్న చోట చూసుకో. ఇప్పుడు ఏవైతే అన్నానో సేమ్ డైలాగ్స్ నిజంగానే అప్పుడు అనింది. ఇంకా ఎక్స్‌ట్రా అనింది. ఈయన వల్లే ప్రేరణ గూడా ఈ చ చేంజ్ అయ్యి మాట మార్చిందన్నట్టు చెప్తుంది. ఈయన ఏజీ అడ్డం పెట్టుకొని ప్రతిసారి ఏదో ఒకటి డైలాగులేస్తా ఉంటాడని చెప్తుంది. ఎంత తప్పది పాపం శేఖర్ భాష ముందు మాట్లాడినా, ఎనక మాట్లాడినా ఇప్పటి వరకు ఒక్క నెగెటివ్ మాట్లాడింది లేదు. పాపం సోనియా శేఖర్ భాషను గూడా వదిలేలా లేదు. దానికి కారణం నిన్న వాళ్ళ డిస్కషన్‌లో పృథ్వీ చెప్పాడు. కొంచెం శేఖర్ భాష కొంచెం చిల్‌గా అలా ఉంటాడు. తను గూడా కాంపిటీటర్ అయ్యే అవకాశం ఉంది అంటే అప్పుడే అనింది. అప్పుడే ఖండించింది. లేదు శేఖర్ భాష మన ఏజ్ పరంగా చూసుకున్నా మనకు కాంపిటీటర్ కాదు అన్నట్టు అనింది. కానీ మనసులో పెట్టుకున్నట్టుందది. పైపెచ్చి నిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేటప్పటికి ఇంకెక్కడో కాలింది. ఇటువైపు బిగ్ బాస్ ట్రూత్ ఆర్ డేర్ పెట్టారు. ఫస్ట్ ఇలా శేఖర్ భాష మొదలెట్టాడు. ఫస్ట్ ఇలా తిప్పగానే యష్మి వైపు వచ్చింది. యష్మి ట్రూత్ ఆర్ డేర్ అంటే ట్రూత్ అంది. అయితే ఇప్పుడు వరకు శేఖర్ భాష అడుగుతాడు ఒక క్వశ్చన్. ఇప్పుడు వరకు మీరు బిగ్ బాస్ హౌస్‌లో చెప్పిన అబద్ధం ఏంటి? అంటే ఆమె ఆలోచిస్తా నవ్వుతా ఉంటది. ఇంతలోకి ఆయనే మీరు అది ఫుడ్ గురించి కావచ్చు ఆహ్, అన్నట్టుగా ప్రయత్నం చేసి దాచిపెట్టింది అయ్యుండొచ్చు అనగానే చికెన్ అని ఓపెన్ అయిపోతది. అందరూ నవ్వుతారు. ఎందుకంటే అందరికి ఇప్పటి వరకు డౌట్‌లే ఉంటే మొన్న ఆహ్, ఎవరు విష్ణుప్రియ మీరే తీశారంట. మీ వాళ్ళే ఒకళ్ళు చెప్పారు అంటే ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నీకు ప్రూఫ్ ఉందా నీ దగ్గర? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? అంటే పాపం విష్ణుప్రియ దడుచుకొని ప్రూఫ్ ఎందుకుంటది? ప్రూఫ్ ఎలా వస్తది? బిగ్ బాస్ ఇవ్వాలి ప్రూఫ్ ఇంకా అన్నట్టు అంటది. సో, మొత్తానికి అంత ఆర్గ్యుమెంట్ చేసింది. ఇప్పుడు అందరి ముందు చెప్పేసింది. నేను చెప్పకూడదనుకున్నాను. ఎందుకు ఇలాంటి క్వెషన్ అడిగారు? అన్నట్టుగా శేఖర్ భాష రష్మి అంటది. విష్ణుప్రియ వస్తది. విష్ణుప్రియ డేర్ వస్తే మనకంట
మణికంఠ ఇస్తాడు టాస్క్, అక్కడికెళ్ళి పోల్ డాన్స్ చేయి అంటాడు. అలాగే ఇంకా మామూలుది కాదు కదా, ఇలాంటి వాటిలో రెచ్చిపోద్ది ఇంకా. ప్రతిదానికి పోల్ డాన్స్ చేసేటప్పుడు కూడా నవ్వుతూ ఇంకా పరిగెత్తుకుంటా వచ్చేస్తుంటది. అయితే సోనియా వంతొస్తది. ఇటు అభయ్ ఇస్తాడనమాట. "నువ్వు ఆడపులి, ఆడపులి అంటుంటావు కదా! ఆడపులిలాగా ఇట్లా పెయింట్ ఇట్లా రాసుకొని రా ఫేస్‌కి" అన్నట్టుగా అంటే సీతు హెల్ప్ తీసుకుంటా అని చెప్పి వాళ్ళిద్దరూ రూమ్‌లోకెళ్తారు. రాసుకొనొచ్చి అని చెప్పి ఆడపులిలాగా చేస్తది కొద్దిసేపు. ఉమాఆదిత్య గారి వంతొస్తది. ట్రూత్ ఆర్ డేర్ అని డేర్ అంటది. "అమ్మాయిలు లిప్‌స్టిక్ ఏసుకొని రావాలి ఆదిత్యన్న" అంటారు. ఎళ్లి చాలా సింపుల్ అని చెప్పి ఏసుకొని అలాగే నడుచుకుంటా అమ్మాయిల్లాగా వచ్చి అక్కడ కూర్చుంటాడు హ్యాపీగా. నెక్స్ట్ నైనిక వంతొస్తది. సో, డేర్ అనగానే ఒక అబ్బాయిని శేఖర్ భాష చెప్తాడు. ఒక అబ్బాయిని మీరు కదలకుండా కూర్చొని ఉంటాడు. ఆ అబ్బాయిని తీసుకెళ్ళి మీరే పూల్‌లో పడేయాలి అంటే శేఖర్ భాషనే లాక్కెళ్ళిపోద్ది. సో, శేఖర్ భాష పూల్ దాకా ఎళ్ళిన తర్వాత నైనికాని కూడా లాగి పూల్‌లో పడేస్తాడు. సో, మొత్తానికి వాళ్ళిద్దరు స్పోర్టివ్‌గా చక్కగా ఎంజాయ్ చేసి వస్తారు. ఇక్కడ నిఖిల్ వంతొస్తది. నిఖిల్‌కి శారీ కట్టుకోమని అమ్మాయిలాగా డాన్స్ చేయమని పృథ్వీ ఇస్తాడు. సో, నిఖిల్ కూడా అలాగే కట్టుకొని అందరూ నడుము కనిపించాలి, నడుము కనిపించాలి అంటాడు. అలాగే శారీ కట్టుకొని వస్తాడు పాపం. బిగ్ బాస్ డాన్స్ ఏయమంటారు. 'నాది నక్లీస్ గొలుసు' అని సాంగ్ వస్తది ఏస్తారు. కెరటం టీమ్‌కి ఇక్కడ బిగ్ బాస్ ఫుడ్ పంపిస్తారు ఆ తర్వాత. సో, అన్నీ తీసుకెళ్ళి పెట్టుకుంటా ఉంటారు. ఇక్కడ ఎవరో మణికంఠనేమో వాళ్ళ రూమ్‌లోకెళ్ళి నిమ్మకాయలు మింట్ మింట్ మేడ్ అవి ఉంటాయి కదా! అవి కొట్టేస్తాడు. అది పల్ప్ ఆరెంజ్‌దో ఏదో కొట్టేసి తీసుకెళ్ళి నిఖిల్‌కి చెప్తాడు. ఇక్కడ నిఖిల్ "వద్దు ఇచ్చేరా బాబు" అంటుంటాడు. ఎందుకంటే మళ్ళీ ఆ పేరుతో గనక అమౌంట్ సాధి అదేంటి గెలిచిన అమౌంట్ కట్ చేస్తే ఎందుకొచ్చిందని నిఖిల్ ఏదో ఆలోచించుకొని ఇచ్చేయమంటాడు. ఇచ్చేసొస్తాడు. ఆ మిల్క్ మేడ్ ఈ బిగ్ బాస్ పార్ట్నర్ ఐటెమ్ గూడా మిల్క్ మేడ్ జ్యూసో అదే ఆ కంపెనీ జ్యూస్. ఇటువైపు బిగ్ బాస్ టాస్క్ మొదలెడతాడు. ఏంటంటే ఇదొక ఎమోషనల్ డ్రామా లాగా నడిచింది. బిగ్ బాస్ చెప్తాడు, "మీరు ఇంటి నుంచి వచ్చేసి వారం రోజులైంది. సో, మీ ఫ్యామిలీ నుంచి మీకు గిఫ్ట్స్ వస్తున్నాయి. ఐదుగురికి. ఆహ్, ఎవరు ఆ గిఫ్ట్స్‌ని పొందాలో ఇంటి సభ్యులే నిర్ణయించాలి. ఏంటంటే సమయంని బట్టి 2 గిఫ్ట్స్ ఒస్తాయి. అంటే ఇద్దరు సభ్యులకొస్తాయి. సో, ఏ సభ్యుడు ఆ గిఫ్ట్‌ని పొందాలో ఇంటి సభ్యులు వాళ్ళ దగ్గరున్న లాలీపాప్‌ని ఇచ్చి మద్దతు తెలియజేస్తారు. ఎవరికైతే ఎక్కువ లాలీపాప్స్ ఒస్తాయో ఆ సభ్యునికి ఆ గిఫ్ట్ ఒస్తుంది" అన్నట్టు చెప్పాడు. సో, ఇప్పుడు స్టార్ట్ అవుతది. అభయ్‌కి, నిఖిల్‌కి వస్తది ఇప్పుడు. అభయ్‌కేమో వాళ్ళ డ్యాడీ వాచ్, నిఖిల్‌కేమో వాళ్ళ డ్యాడీ షర్ట్ ఒస్తది. సో, ఇప్పుడు వాళ్ళు వాళ్ళ స్టోరీస్‌ని చెప్తే ఇంటి సభ్యులు విని, వాళ్ళ మద్దతు ఎవరికి తెలియజేస్తున్నారో, వాళ్ళ అభిప్రాయం చెప్పి ఆ లాలీపాప్ ఇవ్వాలి. అభయ్ మాట్లాడుతూ వాళ్ళ డాడీ చాలా స్ట్రిక్ట్ అని, అసలు ఆయన ఉన్నన్ని రోజులు వాళ్ళ ఇంటికి ఎవరు రాకపోయేవాళ్ళు అంటూ చెప్పాడు. అండ్ ఆయన ఒక్కసారి హగ్ చేసుకున్నాడని చాలా భయం అంట వాళ్ళ డాడీ అంటే అభయ్‌కి. తాను సినిమాల్లోకొస్తానన్నా సపోర్ట్ చేసింది కూడా వాళ్ళ డాడీయేనంట. అతను సినిమాల్లోకొచ్చిన తర్వాత ఫస్ట్ సాలరీతో కొన్న వాచ్ అంట అది. సో, అంతే అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఎమోషనల్ అయ్యాడు. ఇటువైపు నిఖిల్ గూడా ఇక్కడ నిఖిల్ గూడా ఎమోషనల్ అవుతూ బేసిక్‌గా అబ్బాయిలకి నాన్నతో అంత హగ్ ఫీల్ ఉండదు కాబట్టి, ఆ షర్ట్‌ని హగ్ చేసుకుంటే హగ్ చేసుకున్న ఫీలే ఉంటదని దాన్ని దొంగతనం చేశాడంట అని చెప్తూ బాగా ఎమోషనల్ అవుతారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎమోషనల్ అవుతారు. ఇదంతా ఎమోషనల్ ఇదిలాగా నడిచింది. సో, ఇక్కడ చాలామంది అభయ్‌ని సపోర్ట్ చేస్తారు ఇంటి సభ్యులు. సో, అభయ్‌కి ఆ గడియారం గిఫ్ట్‌గా వస్తది. నిఖిల్ నిఖిల్ షర్ట్ గిఫ్ట్ ఉంది గదా! దాన్ని తీసుకెళ్ళి కన్ఫెషన్ రూమ్‌లో పెట్టేయమంటారు. సో, తీసుకెళ్ళి అభయ్ పెట్టేస్తాడు. ఇప్పుడేమో సీతకి, నయనికకి పెడతారు 2 బొమ్మలు. అయితే వాళ్ళ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తారు. సీత ఏం చెప్తదంటే, వీడిని నేను బాలుగాడు అని పిలుస్తాను. అసలు ఇంట్లో అయితే ఇది లేకపోతే నేను పడుకుండా పోయేదాన్ని. బిగ్ బాస్ హౌస్‌కొచ్చే ముందు ఇది లేకుండా ఎలా పడుకోవాలా అని ఆలోచించాను. యాక్చువల్‌గా కొన్నేళ్ళు ఒక అతనితో రిలేషన్స్‌లో ఉన్నాక దాని నుంచి బయటపడ్డాక నేను ఇంకా ఆ బాధలో ఉంటే ఒకతను ఇది నాకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. సో, ఇది అప్పటి నుంచి నాతోనే ఉంది అన్నట్టుగా చెప్తది. ఇటువైపు ఎమోషనల్ అవుతూ చెప్తది. ఇటువైపు నైనిక గూడా తను అబ్యూసివ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు దాని నుంచి ఒకతను కాపాడాడని అతనికి ఈ అమ్మాయి దగ్గరయిందంట నైనిక. సో, వాళ్ళిద్దరూ ఆహ్, ఉన్నప్పుడు ఈ బొమ్మ ఇచ్చి తను అదే కొంచెం దాని నుంచి రావాలంటూ సేమ్ స్టోరీ సింక్ అయినట్టుగా అందుకే ఇద్దరిద్దరిని అలా జాయిన్ చేసినట్టున్నారు.
సో, హ్మ్. సో, ఆ అబ్బాయితో కూడా కొన్ని రోజులాగి ఆహ్, కొంచెం గివ్ అప్ ఇచ్చేద్దాం అనే స్టేజ్ వరకు ఎళ్ళిందంట. అనుకోని గూడా మళ్ళీ వాళ్ళిద్దరూ స్ట్రాంగ్‌గా నిలబడి వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారంట. సో, ఇప్పుడు ఈ అతని షర్ట్ ఏదైతే ఉందో, ఆ షర్ట్ ఇప్పుడు ఈ బొమ్మకేశారు. సో, తనకి స్మెల్ అంటే ఇష్టమంట నైనిక. సో, నువ్వు వేసుకున్న తర్వాత ఆ బొమ్మకేయడంతో అతని స్మెల్ ఈ షర్ట్‌లోనే ఉంది. ఇప్పుడు ఈ బొమ్మకి ఆ షర్ట్ ఉంటది. సో, అన్నట్టు నైనిక ఫీలవుతుంది. అందరూ వచ్చి అతను ఎప్పుడు నీతోనే ఉంటాడు. మీ ఇద్దరు విడిపోరు అన్నట్టుగా అందరూ లాలీపాప్ నైనికకిచ్చి ఏకగ్రీవంగా వింజేస్తారు. సో, నైనిక ఆ గిఫ్ట్ తీసుకుంటది. అండ్ సీత గిఫ్ట్‌ని కన్ఫెషన్ రూమ్‌లో పెట్టేయమంటారు. నైనికని పెట్టేస్తది. అండ్ సీతయ్య చెప్తది, "నైనిక అండ్ నాకు విష్ణు ఫ్రెండ్స్ దొరికారు. సో, ఆ బొమ్మ లేకపోయినా పర్వాలేదు. నైనికాకే ఇచ్చేయండి" అంటది. సో, అందరూ నైనికాకే ఇస్తారు. ఇటువైపేమో అండ్ మళ్ళీ సోనియా అండ్ నిఖిల్ కూర్చొనుంటారు బెడ్ మీద. "ఏంటి అలా ఉన్నావు?" అని అడుగుతాడు. "ఇష్యూస్ ఏమి లేవు గదా!" అంటాడు నిఖిల్. అయితే "ఏమి లేవు. నా గురించి అందరికీ తెలుసు" అంటది. అండ్ "దీంతోనే ఏమన్నా వస్తాయేమో తెలీవు" అంటది. "దీంతో ఏంటి? అంటే ఏంటి? నువ్వెందుకు భయపడుతున్నావు?" అన్నట్టుగా అంటూ ఉంటే ఆహ్ నా గురించి అంతా కంప్లీట్‌గా తెలుసు. వాళ్ళకి ఏం భయం లేదు అన్నట్టు మళ్ళీ అంటది. ఏంటో హ్మ్. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడేమైంది? 100 మంది 100 రకాలుగా మాట్లాడతావు. ఇదెప్పుడు నువ్వే చెప్తూ ఉంటావు గదా నాకు. నిజమేంటో నీకు తెలుసు కదా! ఎందుకు అన్నట్టుగా అంటది గబక్కన వచ్చి విష్ణు ఎవరు? నిఖిల్ మీద పడి ఏడుస్తా ఉంటది. ఏంటో సోనియా ఎమోషన్స్‌కి అసలు అర్థమే లేదు కొన్ని కొన్ని సార్లు. నెక్స్ట్ 'నబీల్', 'పృథ్వీ' ఛాన్సొస్తది. ఇద్దరు వాళ్ళ నాన్నల ఫోటోలు పెడతారు. వాళ్ళ నాన్న పాపం సింగర్ అవ్వాలనుకుని అనుంటారంట. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అవ్వలేకపోయారు. సో, ఇతన్ని సింగర్ అవ్వాలని బాగా ఎంకరేజ్ చేశారు. సో, 2021లో ఇది వాళ్ళ నాన్నతో దిగిన లాస్ట్ ఫోటో అంట. ఆ తర్వాత జూలైలో వాళ్ళ నాన్నకి కోవిడ్ వచ్చిందంట. సో, కోవిడ్ వచ్చి చనిపోయారు. అదే చెప్పాను గదా! సింక్ అయ్యేలా పెట్టారని. కొంచెం అలా అనిపిచ్చింది. ఇక్కడ పృథ్వీకి కూడా వాళ్ళ డ్యాడీ ఫోటో పెట్టారు కదా! అదొక్క ఫోటోనే పృథ్వీకుందంట. వాళ్ళ డ్యాడీతో. ఆ తర్వాత ఫోటో తీసుకునే మరి ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత ఫోటో ఏమీ లేదంట. వాళ్ళ డ్యాడీతో కేవలం 20, 30 రోజులు మాత్రం స్పెండ్ చేసుంటాను. అంతకు మించి ఉండదు. ఎందుకంటే వాళ్ళ డ్యాడీకి కూడా కొన్ని యాంగర్ ఇష్యూస్ ఉన్నాయంట. సేమ్ నాలాగే అన్నట్టుగా పృథ్వీ చెప్తున్నాడు. అండ్ పృథ్వీ చెప్తూ నేను కరెక్ట్‌గా మా డ్యాడీతో మాట్లాడిందంటే ఆగస్ట్ 15థ్ అంటాడు. ఇక్కడ నబీల్ అందుకొని మా డ్యాడీ పుట్టినరోజు ఆ రోజు అంటాడు. ఇక్కడ పృథ్వీ మాట్లాడుతూ అది మా డ్యాడీ చనిపోయిన రోజు, ఆఖరి రోజు. సో, ఆ రోజే ఆయనతో మాట్లాడాను. నాకప్పుడు ఆ లాస్ అర్థం కాలేదు. ఆయన నన్నెప్పుడు యాక్టర్ అవ్వాలని అనుకునేవాళ్ళు. ఇప్పుడు నేను యాక్టరే కదా! అయినా నాకు ఆ ఫోటో వద్దు. నబీల్‌కిచ్చేయండి. తనకు అవసరం ఉందేమో అంటాడు. నాన్న ఎప్పుడు నాతోనే ఉంటారని నేను నమ్ముతాను అన్నట్టు పృథ్వీ అంటుంటాడు. పృథ్వీ మాటలు చాలా మాట్లాడతాడు. చాలా లాజిక్‌గా మాట్లాడతాడు. నిజంగానే యాంగర్ ఇష్యూస్ తప్ప కొన్ని చాలా పద్ధతిగా మాట్లాడతాడు. అందరూ బాగా ఎమోషనల్ అవుతారు. అందరూ నబీల్‌కి సపోర్ట్ చేస్తారు. "వీళ్ళు మీ గిఫ్ట్‌ని తీసుకోండి" అంటాడు బిగ్ బాస్. పృథ్వీ గిఫ్ట్‌ని కన్ఫెషన్ రూమ్‌లో పెట్టండి అంటారు. సో, అందరూ వచ్చేసి ఇంకా పాపం పృథ్వీకి గిఫ్ట్ రాలేదు గదా! మీ డ్యాడీ చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. అది ఇది అని శేఖర్ భాష వాళ్ళంతా చెప్తా ఉంటే, చాలా హ్యాండ్సము. అప్పట్లోనే మా మమ్మీ చెప్పేది చాలామంది అమ్మాయిలు ఆయన వెనకాల పడుతూ ఉండేవాళ్ళని. ఆయన స్మైల్ చాలా బావుంటది. ఆహ్, అని చెప్తాడు పృథ్వీ. ఇటువైపు ఇంకో బ్యాచ్ మనకంట అండ్ ఓమాదిత్య గారొస్తారు. ఓమాదిత్య గారైతే పిండేశారు. ఇక్కడ ఫస్ట్ మనకంట స్టార్ట్ చేస్తాడు. ఏంటంటే, నా మీద ఎవరు సింపతి చూయిస్తే నాకు నచ్చదు. అండ్ మా మదర్ చనిపోయేటప్పుడు కూడా చనిపోక ముందే నేను చనిపోతున్నాను అని తనే చెప్పిందంట. నేనెప్పుడు వాడే పదాలు కొన్ని సామదాన దండోపాద్ సామ దాన దండోప సా సారీ. సామదాన వేద దండోపాధ్యాయులనే ఉంది గదా! వర్డ్. ఆ వర్డ్‌లన్నీ వాళ్ళ అమ్మ నుంచే నేర్చుకున్నాడంట. అండ్ వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఈ శాల్వా ఉంచుకోమని ఇచ్చాడంట. నాకు చాలా కనెక్టెడ్ థింగ్ ఆ శాల్వా. అంతే చెప్పగలుగుతాను అంటూ చెప్పాడు. ఇక్కడ చాలా బెస్ట్ థింగ్ ఏంటంటే మణికంఠ ఎమోషనల్ అవ్వలేదు. అంటే మణికంఠ గేమ్‌లోకొచ్చాడనే అర్థం. చాలా నచ్చింది నాకు ఈ విషయం. హమ్మయ్య! అనుకున్నాను. మళ్ళీ ఈ సీన్‌లో ఆ ఎమోషనల్ సీన్ ఎక్కడ చూడాలిరా బాబు! మొన్నే కదా అయిపోయిందనుకున్నాం. కానీ ఇప్పుడు 'ఉమాదిత్య' గారు పిండేశారు. ఏంటంటే ఆయన మొదలెడుతూ
నాలో ఉన్న మంచి విషయాలన్నీ నా తల్లిదండ్రులే నేర్పించారు. ఏవైతే చెడు విషయాలున్నాయో అవి మాత్రమే నేను నేర్చుకున్నానని ఆయన చెప్పాడు. అండ్ ఆల్సో ఒక లో టైమ్‌లో ఏదైనా లోగా ఉన్నప్పుడు అంటే వాళ్ళ వైఫ్‌కి, వాళ్ళ పిల్లలకి అందరికి వాళ్ళ ఇంట్లో అందరికి కోవిడ్ వచ్చింది. వాళ్ళ మదర్‌కి. వచ్చినప్పుడు ఈయన చాలా లోగా ఫీల్ అయిపోయి సూసైడల్ థాట్స్ కూడా వచ్చాయంట. ఆ టైంలో ఈ ఇక్కడ పెట్టిన ఫోటో కాకుండా ఇంకొక ఫోటో వాళ్ళ నాన్నగారిది పైనుంచి కింద పడి అతను ఆ థాట్ నుంచి అలా బయటికి వచ్చేలా చేసిందంట. సో, ఆ ఒక్క ఫోటోనే నన్నంత చేయగలిగింది. సో, నన్నింకా ఎక్కడికైనా తీసుకెళ్తది ఆ ఫోటో. కానీ ఇక్కడ నాకు మనీ కంటకే మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. అండ్ ఇంకోటి చెప్తూ మణికంఠ అంటే నాకెందుకంటే అంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యానంటే, మీకు మా అబ్బాయిని చూపిస్తాను. వాడి ఫోటో చూపిస్తాను. అప్పుడు మీకే అర్థమైపోద్ది మణికంఠ అని నాకు ఎందుకంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యానని అంటాడు. అంటే మేబీ వాళ్ళిద్దరు సిమిలర్‌గా ఉంటారనేమో. కొంచెం ఈయన నా కొడుకులానే ఉన్నాడన్న ఇదితో కనెక్ట్ అయ్యి ఉంటాడు. కానీ ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంటాడని అర్థమవుతుంది. ఇక్కడ 'ఓం ఆదిత్యకి' 40, 48 అనుకుంటా. ఇది ఎంత ఎమోషనల్‌గా ఎంత హార్ట్‌ఫుల్‌గా ఉన్నాడంటే అసలు ఆయన ఈ 'బిగ్ బాస్' హౌస్‌కి పనికిరాడని నాకనిపించింది. ఎందుకంటే ఆయన కొంచెం ఒక టైప్ ఆఫ్ పెద్దరికం వచ్చేస్తే ఇంకా కష్టం గదా! అప్పుడు 'బాబు గోగినాని' గారొచ్చారు ఆ టైంలో. అలాగొక మెచ్యూర్డ్ లెవెల్‌కొచ్చేసాడు ఈయన పాపం. ఇంకా ఈ టైంలో ఈయన ఇంకా డౌన్‌లో ఆలోచించలేకపోతున్నాడు. ఇంకా ఆ ఎమోషనే మెయింటైన్ చేస్తున్నాడు. ఇంకా సరదాలు ఇలాంటివి ఏమీ లేవు ఆయనకి పోయినియి. కొంత ఏజొచ్చినా కొంతమంది వాటిలో కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకో ఓ 'ఆదిత్య ఓం' గారికి అవన్నీ అయిపోయినాయని నాకనిపిస్తుంది. ఆ తర్వాత అందరూ ఎవరు 'సీత' మాట్లాడుతూ మణికంఠ గురించి "మీ మదర్ లేదు. కానీ మీ మదర్ ఇచ్చిన ఒక స్వెటరు నీ దగ్గరే ఉంది. స్టేజ్ మీద నువ్వు 'బిగ్ బాస్' హౌస్‌లోకి అడుగుపెట్టేటప్పుడు 'నాగార్జున' గారు నీకిచ్చారు గదా! అది రోజు పట్టుకొని పడుకుంటావు గదా! సో, నీకు మీ మదర్ ఇచ్చింది నీ దగ్గరే ఉంది. సో, ఓమాదిత్య గారికి ఇవ్వాలనుకుంటున్నాము" అని చెప్పి 'సీత' లాలీపాప్ ఓమాదిత్య గారికిస్తది. అలాగే అందరూ ఓమాదిత్య గారికిస్తారు. సో, ఆయన ఎమోషనల్ అవుతూ ఏంటి అందరూ తెచ్చిస్తుంటే ఇది నాకు సెండ్ ఆఫ్‌గా ఉంది. ఇది నాకు సెండ్ ఆఫ్ లాగా ఉంది అంటుంటాడు. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు నామినేషన్స్‌లో పాపం ఆయన చాలా డౌన్‌లో ఉన్నారు. 'శేఖర్ భాష' ఆర్ 'ఓమాదిత్య' అంటే ఇద్దరు ఫ్రెండ్స్‌లో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోవాలన్నట్టున్నారు. 'సీత' అనూహ్యంగా కొంచెం ముందుకు జరిగింది. సో, వీళ్ళిద్దరే డౌన్‌లో ఉన్నారు ఇప్పుడు ఓటింగ్‌లో. నేను అనుకోవడం 'ఓమాదిత్య' గారే ఎళ్ళిపోతారు అని. సో, ఆయన పాపం ఆయన నోటితో నాకిది సెండ్ ఆఫ్‌గా ఉంది. ఇది నాకేంటి సెండ్ ఆఫ్‌గా ఉంది. అందరూ నాకే ఇస్తున్నారు అన్నట్టు చెప్తున్నాడు. పాపం ఏమవుతుందో చూడాలి ఈ వీకెండ్. ఇక్కడ హౌస్ అంతా ఎమోషనల్‌గా అయిపోతది. ఇటువైపు నబీలు, శేఖర్ భాష కూర్చొనుంటారు. శేఖర్ భాష ఒక స్లోగన్ ఉంది ఇంగ్లీష్‌లో అంటూ మొదలెడతాడు. ఎ మ్యాన్ ఈస్ బ్యాడ్ అంటిల్ హి బికమ్స్ డాడ్ అంటాడు. మగాడి తండ్రయ్యేంత వరకు ఆహ్, అప్పుడు తెలుస్తుంది. తండ్రయ్యాక తెలుస్తుంది నాన్న విలువేంటో అన్నట్టుగా శేఖర్ భాష చెప్తాడు పాపం. ఇక్కడ ఏదో మణికంఠ కొన్ని ఐటెమ్స్ దాచిపెట్టినట్టున్నాడు. అయన్నీ అతని దగ్గర నుంచి తీసుకోవడానికి యష్మి ఇక్కడ హెడ్ మసాజ్ చేస్తూ ఉంటది. హెడ్ మసాజ్ చేస్తూ ఉంటే "నువ్వు సరిగ్గా చెయ్యట్లేదు. కొంచెం ప్రేమ కావాలి కచ్చా కాదు" అన్నట్టు అంటా ఉంటే యష్మి కూడా కొంచెం డౌన్ అయ్యి మసాజ్ చేస్తది. అండ్ నా గురించి కొన్ని మంచి మాటలు చెప్పంటే "నువ్వు సూపర్ హ్యాండ్సమ్, ఇంటెలిజెంట్" ఏవో చెప్తది 2. అండ్ బీన్ బ్యాగ్ ఉంటది కదా! ఆ బీన్ బ్యాగ్‌లో నుంచి వాటిలో నుంచి తీసి అదొకటిస్తాడు. స్నానం చేసి ఇచ్చేస్తున్నాడు కదా! నబీల్ అంటాడు "పడిపోయావా మనీ" అంటే, అందమైన అమ్మాయి కోసం పడాలి గదా! అంటే ప్రేరణ అంటది "నీ కోసం ఆమె పడిందా" అని అడుగుతున్నాడు అని చెప్తది. వీళ్ళిద్దరి కాంబినేషన్ వెరైటీగా ఉంది. ఇక్కడ నిఖిల్ బయట అందరికి చెప్తుంటాడు మనీకి యష్మి మసాజ్ చేస్తుందని చెప్పి. వాళ్ళు ఆ పౌచ్ అంతా తీసుకెళ్ళిపోతారు. "నా పౌచ్ నాకిచ్చేయండి" అంటే ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటారు. "నువ్వైతే డాన్స్ ఎయి, పాట పాడు" అని యష్మి ప్రేరణ ఆడుకుంటారు. ఇక ఈ మణికంఠలో ఏదో రొమాంటిక్ గాలేదో వీచిందిప్పుడు. యష్మిని చూస్తూ అందమైన ప్రేమరా ఈ చెయ్యి తగిలితే అంటూ రొమాంటిక్‌గా ఆమె ఎటెళ్తే అటు ఆ వెనకాలే పాడుతూ ఉంటాడు. ఇక్కడ ఫ్లర్ట్ చేస్తా ఉంటాడు యష్మిని. యష్మి మాత్రం సిగ్గుపడతా ఉంటది. అటెళ్ళిపోద్ది, ఇటెళ్ళిపోద్ది. నా దగ్గరైతే లేదు అని చెప్తది. బయట వీళ్ళుంటారు గదా! నిఖిల్ అంటుంటాడు. "ఏంటి ఇంత స్ట్రెస్ ఉంది ఈరోజు" అంటే అభయ్ అంటుంటాడు. "స్ట్రెస్ కాదురా ఎమోషనల్ బర్స్ట్ ఔట్" అంటుంటాడు. మనకంట మన వస్తువులు మనం దొంగతనం జరగకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ముందు తర్వాత విషయం తర్వాత అని ఐటెమ్స్ జాగ్రత్తగా పెట్టుకుంటాడు. అండ్ మిడ్‌నైట్‌లో ఏమవుతదో పడుకున్నట్టుగానే దెయ్యంలా లేచి పక్క రూమ్‌లోకెళ్ళి స్నాక్స్ దొబ్బేస్తాడు వాళ్ళ గదిలో. దొబ్బేసి కిచెన్‌లో పైన జార్లుంటాయి గదా! ఆ డెకరేషన్ జార్‌లో పెట్టేస్తాడు.
ఆ తర్వాత నిఖిల్‌కి చెప్తాడో లేదో మరి యాక్చువల్‌గా మళ్ళీ ఆ ప్రైజ్ మనీలో నుంచి తగ్గిస్తానని బిగ్ బాస్ హంగామా చేస్తే మళ్ళీ ఈళ్ళిద్దరు కొట్టుకోవడం అలాంటియేమన్నా ఉంటాయో రేపు చూడాలింకా. ఓకే గాయ్స్. ఈ ఎపిసోడ్ అయితే ఇంత ఎమోషనల్‌గా రైడ్ లాగా అయితే నడిచింది. మీ అందరూ దయచేసి వీడియో లైక్ చేయండి ప్లీజ్. ఎవరైనా లైక్ చేస్తేనే తెలుస్తుంది చూసారో లేదో. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే గాయ్స్. బాయ్.